అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ప్రదీప్ నేను వచ్చేటప్పుడు ఆది కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాదు షూటింగ్ వెళ్దాం రమ్మని అడగలేదా? లేదు నేను వచ్చినప్పుడే షూటింగ్, నేను చెప్పినప్పుడే షూటింగ్ అంటున్నాడు. ఏడే అంకుల్ ఏడి తీసుకురండి, ఫస్ట్ లోపల తీసుకురండి. సరే జాగ్రత్తది ధర్మం. ఇంతకీ ఎందుకు వచ్చారు? కాపు కాస్తున్న కరీంనగర్ వాళ్ళు, చుట్టుముట్టిన బెజవాడోళ్ళు, కమ్ముకొస్తున్న కర్నూలోళ్ళు, కత్తి కట్టిన వరంగల్లోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెత్తికెక్కే లోపు నా పంచులతో వాళ్ళకి దెమ్మ తిరిగేలా చేస్తా. ఈ రోజు మీ అందరి సమక్షంలో దీపిక పెళ్లితో నా పెళ్లి. అదే డీసెట్టి ఫస్ట్ మేము వచ్చాం. కంగ్రాచులేషన్స్. మేము జడ్జిలం ఇక్కడ. గ్లాడ్ టు మీట్ యు. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో చెప్పాల్సింది మేము, నువ్వు కాదు. చెప్పే అలవాటు నాకు లేదు. ఆది గారు మనం ఒక షో చేసినాం, మంచిగా ఉండాలి, ఇలా చేయకూడదు. ఎదబ సోది, పాయింట్కి రా. మిమ్మల్ని ఏమి అన్నాడు తెలుసా? ఉన్నవాడు ఇన్ని ఆయ. మేము తలుచుకుంటే సెట్టు బయటకు కూడా వెళ్ళలేవు. అబ్బా తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. అది నీకు అసలు డాన్సే రాదు, డీలో నువ్వు ఎందుకు? అది డాన్స్ రాదా? ఒక్కసారి నేను డాన్స్ చేయటం మొదలు పెడితే ఏ స్టెప్ ఏంటో తెలుసుకోవడానికి కొరియోగ్రాఫర్కే వారం రోజులు పట్టింది. ఈ గెటప్ బాలయ్య బాబు వేస్తే బయట విజిల్లు కొట్టారు. మరి మనం వేస్తే నిన్నే కొడతారు. నీకు ఇంకో మ్యాటర్ తెలుసా? ఈవెన్ ఇంప్రెస్ చేయడం కాదు, ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయి. వాళ్ళనే చేస్తా, రమ్మని చెప్పు. నీకెందుకు, నేను ఉంటాను నీకు తోడుగా. ఓకే, ఈ రోజు నిన్ను ఇంటి వాడిని చేసేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం. అవును పిల్లి, ఇప్పుడు మీ వాళ్ళెవరో వస్తారు, నీకు తోడుగా వస్తారు అన్న ఏరి వస్తున్నారు. జరుగుతున్నది జగన్నాటకం, పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి, నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, ఉసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది. క్షీరసాగర మదన
అమేయమనుహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం పరశురాముడై క్షత్రియ తత్వమే భార్గవుడు జగన్నాటకం నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కడదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని. ఫ్యాంటాస్టిక్ జాబ్ కింగ్స్ ఆఫ్ కరీంనగర్, వెల్ డన్. శేఖర్ మాస్టర్. కృష్ణ మాస్టర్ ఫస్ట్ నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది కృష్ణ. కానీ ఒక్కదేంటంటే ఆ కాన్సెప్ట్ కి నీకు ఎక్కువ గ్రూప్ కావాలి. మాస్టర్ అలాంటి గ్రూప్ ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే బాగుండేది, ఇంకా బాగా హైలైట్ అయ్యేది. కొన్ని చోట్ల కోఆర్డినేషన్ మిస్ అయింది. మేబీ మీది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యుండి ఇంకా అందరిది సింక్ కరెక్ట్ గా లేకపోవచ్చేమో. నెక్స్ట్ అది చూసుకోండి. షూర్ మాస్టర్. కొరియోగ్రఫీ గుడ్, బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. కింగ్స్ ఆఫ్ కరీంనగర్ మీరు థీమ్ చాలా బాగుంది, కానీ ఎస్పెషల్లీ గర్ల్స్ లో మీరు పొజిషన్ చేసినప్పుడు యు జస్ట్ వాకింగ్ లైక్ దిస్, ఇలా వాక్ చేసి ఏదో అలా చేయకూడదు. డాన్సింగ్ టైమ్ లో చెస్ట్ బ్రాడ్ అలా పర్ఫార్మెన్స్ కదా. మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆల్ ది బెస్ట్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ పూర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. వెల్కమ్ వెల్కమ్. వాట్ ఏ లవ్లీ ఎంట్రీ. చాలా అద్భుతంగా ఉంది. పూర్ణ గారు, 8 టీములు 8 ప్రాంతాల నుంచి పోటీ పడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? తెలుగు డాన్సర్స్ అంటే ఇట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్, అండ్ 8 ప్లేసెస్ అంటే ఇంకా డిఫికల్ట్ కదా. 8 బెస్ట్ కొరియోగ్రాఫర్స్ విత్ బెస్ట్ డాన్సర్స్.
ఈ సీజన్ అంటే కాంపిటీషన్ ఎలా ఉండబోతోంది మాస్టర్? ఎలా పోటీ పడబోతున్నారు? ఇప్పటి వరకు మనకి ఏంటంటే కంటెస్టెంట్ కి మధ్యలోనే కాంపిటీషన్ చూసాం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతంతో పోటీ పడటం చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ కాంపిటీషన్ కి ఏంటంటే మేము కంటెస్టెంట్స్ డాన్స్ ఎలా చేస్తారో డాన్స్ చూస్తాం, అలాగే కొరియోగ్రాఫర్ ఈ కంటెస్టెంట్స్ ఎలా చేపిస్తారని కొరియోగ్రఫీ చూస్తాం, అలాగే వీళ్ళు తీసుకునే థీమ్ కాన్సెప్ట్, ఎలాంటి థీమ్ తీస్తున్నారు, ఎలాంటి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు అది చూస్తాం. అట్ ద సేమ్ టైం వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు లుక్ అండ్ ఫీల్ ఎలాగుంది. ఫైనల్ గా మేము ఈ 4 పాయింట్స్ చూసి కన్సిడర్ చేసి మేము మార్క్స్ ఇస్తాం. 2 టీముల మధ్యలో పోటీ జరగబోతుంది. 2 ప్రాంతాల మధ్య పోటీ జరగబోతుంది. 2 ప్రాంతాలు ఏ ప్రాంతం అయితే గెలిచిద్దో ఆ టీం కి 2 పాయింట్స్ వస్తాయి. ఊరు మధ్య పోరు, మరి గెలిచేది ఎవరు? కొరియోగ్రాఫర్స్ అండ్ కంటెస్టెంట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని అర్థమయ్యాయి కదా? మీరు బాగా ఎంజాయ్ చేసి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, అద్భుతమైన కాంపిటీషన్ స్పిరిట్ చూపించండి. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్. నా రోజా